కొందరుంటారు ఇంటికి వెళ్ళిపోతా అంటారు. ఆ ఇంటికి వెళ్ళిపోయి టైం వచ్చినా కూడా టాస్క్ ఓడిపోయినా కూడా ఇంటికి పోరు. వీళ్ళని చూసి నేర్చుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియో క్లిక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హైప్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. అంజలి పవన్ నిన్న పెట్టిన పెంట ఈ రోజుకి ఇంకా ఆరలేదు. వాళ్ళ రూమ్లో మాట్లాడుకున్నారనుకోండి, అది ఎవ్వరికీ తెలియదు. కానీ వీళ్ళు జడ్జెస్ ఏదైతే దాన్ని తీసుకొని ముందర పెట్టారో అప్పటి నుంచి పెంట అయింది. అది ఈ రోజు కూడా కొనసాగుతూ వెళ్ళింది. దాంట్లో నటరాజ్ మాస్టర్, నీతు, అలాగే వసంతి కళ్యాణ్ వీళ్ళు వచ్చి ఇంకా కొంచెం పెట్రోల్ పోసి దాన్ని అంటించారు. ఇంకా కొంతసేపు సాగింది. అది నిన్నే సాగబెరికారా అంటే ఈరోజు ఇంకా సాగబెరికారు దాన్ని. ఇంత మ్యాటర్ని ఇంత చేశారు అంతే. అది అప్పుడు నిన్న చెప్పకపోయింటే జడ్జెస్ ఏ ప్రాబ్లము ఉండేదే కాదు. ఒకవేళ జడ్జెస్ పనే అది ఎందుకు అడగకుండా ఉండాలి అంటే, మన కళ్యాణ్ అలాగే నూకరాజ్ మాట్లాడుకున్నారు కదా, దాన్ని కూడా తెచ్చి ఉండాలి. ఏదైతే స్ట్రాంగెస్ట్ కప్పులను పంపించేద్దాం, ఎవరైతే మనకంటే తక్కువగా పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళని షోలో పెట్టుకుందాం, మనం గెలిచేకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అని మాట్లాడుకున్నారు కదా. దాంట్లో అయితే ఏ తప్పు లేదు. స్ట్రాంగెస్ట్ వాళ్ళు వెళ్ళిపోతేనే వీళ్ళు గెలుస్తారు అనుకున్నారు. అది అంతవరకు పర్ఫెక్ట్. కానీ అంజలి దగ్గరికి వెళ్ళి నీకోసమే నేను ఇదంతా చేశాను ప్లేట్ తిప్పాడు చూడండి కళ్యాణ్, దాని గురించి కూడా అడుగుండాలి. ఇది ఇంత మ్యాటర్ని అడిగారంటే అది ఇంకా పెద్ద మ్యాటర్ కదా, దాన్ని అడిగినట్టే బాగుండేది. అడగలేదు. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్కి ఇంకా ఎక్కువ కోటింగ్ ఇచ్చి ఉండాలి. కోటింగే వేయలేదు. నటరాజ్ మాస్టర్ని నవ్వుతూ డీల్ చేసేశారు. ఏ మాత్రం ఇచ్చేయకుండా మళ్ళీ గోల్డెన్ లాంతర్ ఒకటి ఇచ్చారు. మీరు ఈ వారం పర్ఫార్మెన్స్ ఎరగొట్టేశారండి జడ్జెస్. నిన్నటి ఎపిసోడ్ అయితే ఫుల్ ఫ్లాప్ అయింది. సీజనే ఫ్లాప్ కాదు, నిన్నటి ఎపిసోడ్ ఇంకా డిజాస్టర్. వారం అంతా బాగా ఆడినోళ్ళకి మటుకు ఇంకా బాగా ఇంప్రూవ్ కావాలి అని చెప్పారు. బాగా ఆడినోళ్ళకి మటుకు గోల్డెన్ లాంతర్లు ఇచ్చారు. అభిమానిక, అమీర్ వీళ్ళు నెక్స్ట్ లెవెల్ గేమ్ అయితే ఆడారు. చాలా బాగా టాస్క్లు ఆడారు. వాళ్ళ బాండు బాగుంది. వాళ్ళకైతే ఇంకా ఇంప్రూవ్ కావాలని చెప్పారు. అలాగే మహేష్ అండ్ శాండ్రా వీళ్ళు కూడా ఇంకా ఇంప్రూవ్ కావాలని చెప్పారు. వాళ్ళు బాగా ఆడారు ఇంతకుముందర, కానీ ఇంకా ఇంప్రూవ్ కావాలి. వీళ్ళు చిరాకు పడుతూ చీటర్ అని ఇది అది అని చెప్పిన వాళ్ళకి మటుకు గోల్డెన్ లాంతర్లు ఇచ్చి మీరు బాగా పికప్ అయ్యారు అని చెప్తూ వచ్చారు. ఇంకా నవ్వుతూ మాట్లాడారు కోటింగ్ ఇవ్వకుండా. ఈరోజు ఎలిమినేషన్ జోన్లో 3 కపుల్స్ ఉండాలి, అప్పుడే బాగుండేది. మొన్న ఏదైతే నూకరాజ్ అలాగే కళ్యాణ్ మాట్లాడుకున్నారో దాన్ని ఇంప్లిమెంట్ చేసే వల్ల లేదా అని తెలిసేది. సోనియా, సిద్ధు వీళ్ళు గోల్డెన్ కపుల్ కాబట్టి వాళ్ళకి ఇమ్యూనిటీ వచ్చింది, వాళ్ళు సేవ్ అయిపోయారు. ఇంకా లాస్ట్లో అంజలి పవన్ అలాగే ఇక్కడ ప్రియాంక శివ్ వీళ్ళైతే ఉన్నారు. టాస్క్ అవుట్ ఆడారు, ప్రియాంక శివ్ గెలిచారు. కానీ వాళ్ళు మేమే ఎలిమినేట్ అయిపోతానని ఎలిమినేట్ అయిపోయారు. అప్డేట్లో చెప్పా కదా, ఒకటి వాళ్ళే ఎలిమినేట్ అవుతారు, లేకుంటే వాళ్ళకి ఇంజూరీ అయింది కాబట్టి శివ్కి దాన్ని చెప్పి ఆ కారణంతో బయటకు వచ్చేసారని. ఇప్పుడు ఆ కారణంతోనే వాళ్ళైతే అక్కడ టాస్క్ గెలిచినా కూడా బయటకు వచ్చేసారు. 10 days నుంచి నేను అసలుకి నిద్రపోలేదు, అది చాలా హెవీగా పెయిన్ ఉంది అని చెప్పేసి వాళ్ళే బయటకు వచ్చేసారు. స్ట్రాంగ్ కప్పులు అనే చెప్పాలి. గేమ్స్ అయితే తన 100% ఎఫర్ట్స్ పెట్టి బాగా ఆడారు. ఉండుంటే టాప్ 5కి వెళ్ళే జోడీనే. ఇప్పుడు గెలిచి కూడా బయటకు వచ్చేసారు. ఫుల్ పాజిటివ్ వైబ్తోనే హౌస్లో నుంచి బయటకు వచ్చారు. ఇంకా బిగ్ బాస్ సీజన్ 10కి ఒకవేళ షూ వస్తే ఖచ్చితంగా అతనికి ఇది ప్లస్ అవుతుంది. గేమ్స్ ఆడతారు. ఫుల్ పాజిటివ్ వైబ్తోనే ఇక్కడి నుంచి ఎలిమినేట్ అయ్యాడు కాబట్టి ఫుల్ ఫ్యాన్ బేస్తో బిగ్ బాస్ సీజన్ 10లో అడుగు పెడతాడు. ఇంకా అంజలి పవన్ వాళ్ళ గురించి చెప్పాలంటే నక్కతో ఒక తొక్కినే చున్నారు. ప్రతి వారం షేవ్ అవుతూనే ఉన్నారు వాళ్ళైతే.